రాజధాని చెన్నై దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటి. తమిళనాడు రాజకీయాలకు కేంద్ర బిందువుగా చెన్నై కొనసాగుతోంది. చెన్నైలోని ప్రజల జీవనం, మహిళలు, పిల్లల పరిస్థితిపై గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. చెన్నైలో భారీగా నిరాశ్రయాలు ఉన్నట్లు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ తాజా సర్వేలో వెల్లడైంది. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ నిర్వహించిన సర్వేలో గగుర్పాటుకు గురి చేసే విషయాలు బయటపడ్డాయి. తమిళనాడు రాజధాని చెన్నై దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటి. దేశంలో వాణిజ్య పరిశ్రమల పరంగా చెన్నై నగరానికి చాలా ప్రాముఖ్యత ఉంది. చెన్నై కేంద్రంగా తమిళనాడు రాజకీయ కార్యకలాపాలు సాగుతాయి. వీటితో పాటు చెన్నై ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు, పరిశ్రమలకు నిలయంగా ఉంది. అయితే ఇదంతా చెన్నై నగరానికి సంబంధించి ఒకవైపే. చెన్నై నగరంలో కనీసం ఇళ్లు లేని పేద ప్రజల జీవనం గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. చెన్నైలో ధనవంతులు, మధ్యతరగతి ప్రజలే కాదు, ఎంతో మంది ఇల్లు లేని నిరాశ్రయులుగా ఉన్నవారు ఉన్నారు. అలాంటి పేదలకు కనీసం రక్షణ లేకుండా పోతోంది. వారొక్కరే కాదు, ఏళ్ల తరబడి రోడ్లు, వీధులే ఇల్లులా భావించి జీవనం సాగిస్తున్న ఎన్నో కుటుంబాలు చెన్నైలో ఉన్నాయి. తాజాగా గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ నిర్వహించిన సర్వేలో గగురుపాటుకు గురి చేసే విషయాలు బయటపడ్డాయి. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ఆధ్వర్యంలో జనవరి 25 నుంచి ఓ సర్వే నిర్వహించారు. చెన్నైలోని మొత్తం 15 జోన్లలో నిర్వహించిన సర్వేలో ప్రత్యేక అధికారులు, సిబ్బంది, వాలంటీర్లు దాదాపు 200 మందికి పైగా పాల్గొన్నారు. వీరంతా చెన్నైలోని రోడ్లు, వీధులు జల్లెడపట్టారు. చెన్నై నగరంలో నిరాశ్రయులు ఎక్కడెక్కడున్నారు, పని దొరకని వారు ఎవరెవరున్నారు, వారి పరిస్థితి ఏంటనే వివరాలు తీసుకోవడంతో పాటు పరిశీలనలు జరిగాయి. జీసీసీ సర్వే ఫలితాలు నిర్ఘాంతపోయేలా ఉన్నాయి. మొత్తం సర్వేలో పాల్గొన్న వారిలో 39.46% మందికి ఇళ్లు లేవని, రోడ్ల మీదే ఉంటున్నట్లు జీసీసీ సర్వేలో వెల్లడైంది. ఇలా సర్వేలో 9,623 మంది తేలినట్లుగా జీసీసీ అధికారులు వెల్లడించారు. తిరువొత్తియూర్, రాయంపురం, తేనంపేట, కోడంబక్కం తదితర జోన్లలో ఎక్కువ నిరాశ్రయులు ఉన్నట్లు బయటపడింది. ఇళ్లు లేని వారిలో 60% మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తేలింది. ఇలాంటి వారిలో ఎక్కువగా మహిళలు ఉన్నట్లు తేలింది. వీరిలో పిల్లలు, అనారోగ్యం బారిన పడిన వృద్ధులు కూడా ఉన్నారు. చెన్నై నగరంలో చేపట్టిన జీసీసీ సర్వేలో కీలక విషయాలు బయటపడ్డాయి. ఉత్తర చెన్నైలో ఎక్కువగా జార్జిన్, తిరువొత్తియూర్, మనలి, మాధవరం, రాయపురం తదితర ప్రాంతాల్లో చాలా మంది ప్రజలు రోడ్ల మీదే నివాసం ఉంటున్నారు. వారంతా ఒంటరిగా కాకుండా కుటుంబాలుగా ఉండడం అధికారులకు కనిపించింది. ఒక్క రాయపురంలోనే 1000కి మించి కుటుంబాలున్నాయి. మిగిలిన చోట్ల ఒక్కో జోన్లో 200కు మించి కుటుంబాలున్నాయి. గతంలో జరిపిన సర్వేలతో పోల్చితే ఈసారి కొత్త ప్రాంతాల్లో నిరాశ్రయులు కనిపించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రత్యేకించి దక్షిణ చెన్నైలో ఇవి ఎక్కువగా ఉన్నాయి. వలసరవాక్కం, ఆలంతురు, అడయారు, పెరుంగుడి, సోళింగనూరు ప్రాంతాల్లో రోడ్ల మీద నివాసం ఉంటున్న కుటుంబాలను అధికారులు గుర్తించారు. ఇక మహిళల్లో నిరాశ్రయులు ఎక్కువగా ఉన్న జోన్గా రాయపురం ముందు నిలిచింది. నిరాశ్రయులైన మహిళల రక్షణ ఆందోళనకరంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిరాశ్రయుల్లో పిల్లలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రాయపురం, మనలి, తిరువొత్తియూర్, వలసవాక్కం జోన్లు ముందుగా ఉన్నాయి. ఈ 4 జోన్లలోనే ఏకంగా 832 మంది నిరాశ్రయులైన పిల్లల్ని గుర్తించారు అధికారులు. అనారోగ్యంతో ఉన్న నిరాశ్రయుల పరంగా చూస్తే తేనాంపేట జోన్లో నగరంలో అన్ని జోన్ల కన్నా ఎక్కువగా ఉన్నారు. వారిలో కొందరు మానసిక ఇబ్బందులతో బాధపడుతున్నారని అధికారులు గుర్తించారు. ఇల్లు లేని వారు చాలా మంది చెన్నై నగరంలో ఉన్నట్లు తమకు తెలుస్తోందని జీసీసీ అధికారులు వెల్లడించారు. వారికి ఇల్లు ఇప్పించే అవసరం కనిపిస్తోందని అధికారులు భావిస్తున్నారు. అయితే జీసీసీ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని నిరాశ్రయులకు ఇల్లు నిర్మించే దిశగా చర్యలు చేపడుతుందా లేదా అన్నది చూడాలి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటిగా ఉన్న చెన్నైలో ఎంతో మంది నిరాశ్రయులు ఉన్నారనే విషయాలు తాజా జీసీసీ సర్వేలో తేలడంతో అలాంటి వారికి ఇల్లు, కనీస అవసరాలను తీర్చేందుకు అధికారులు, ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకుంటుందనేది చూడాలి మరి.